సో 4:40 అవుతుంది, స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు డైరెక్ట్ సేలం వెళ్ళిపోదామని ప్లాన్. నైట్ కల్లా సేలం ఉండాలి. అందరం లగేజ్ పొద్దున 3 o'clock లేచి సర్దుకున్నాం. అన్నీ అరేంజ్మెంట్ చేయడానికి ఈ టైం అయిపోయింది. పెద్ద పంచాయతీ ఉంది ఇవి తీస్తే పెట్టడానికి. మామూలు చలి కాదురా బాబు, ఫుల్ ఉంది. నాది హేమంత్ గారి బ్యాగ్లో అయితే ఈజీగానే సెట్ అయిపోయినాయి. కానీ అభిరామ్ది ఇంకా అభినవ్ది హిమాలయది సైడ్ సైలెన్సర్ తాకుతుండే సాడిల్ బ్యాగ్స్కి, అందుకని వాళ్ళు లేట్ అయింది. ఇంకా హిమాలయకి ప్యానియల్ సాడిల్ బ్యాగ్ సెట్ అవ్వని ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు 6:30కి అట్లా ఒక స్టాప్ వేద్దాం అనుకుంటున్నాం. చూడాలి ఎక్కడ దాకా వెళ్తా అక్కడ దాకా. అనంతపూర్ హైవే మీద జావా షోరూమ్ ఒకటి ఉంది. సమ్వేర్ 10:30, 11కి అట్లా అక్కడికి వెళ్ళిపోతాం అనంతపూర్ దగ్గరలోకి. ఇంకా అప్పుడు సైడ్ మీద రిపీట్ చేసుకుందాం అనుకుంటున్నాడా. తాడికొండ విలేజ్ మహబూబ్ నగర్కి వచ్చేసినాం. హైవే ఎక్కాలి ఇప్పుడు. ఇంకా సో హైవే అయితే ఎక్కేసినాం. కర్నూలు 108 kilometers అంట. కర్నూలులో బ్రేక్ఫాస్ట్ తాగుదాం అనుకుంటున్నాం. 108 kilometers అంటే ఒక 1 hour 1.5 hour పడుతుంది. కర్నూలులో బ్రేక్ఫాస్ట్ తాగి బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అవుతాం. బ్రేక్ఫాస్ట్ తాగినప్పుడు విల్ సీ యూ అగైన్. ఆల్మోస్ట్ వచ్చేసినాం. 2 kilometers విల్ రీచ్ టోల్గేట్. 1 kilometer ahead. ఇది మా సెకండ్ టోల్. గాయ్స్ వచ్చేస్తాం కర్నూలు, తెలంగాణ. బాయ్ బాయ్. వచ్చేస్తాం టోల్ ప్లాజా, కర్నూలు టోల్ గేట్. బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడు ఇక్కడ స్టాప్ తీసుకుంటున్నాం. ఇక్కడ స్టాప్ తీసుకొని ఒక 1/2 hourలో తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదామని అనుకున్నాం. సో అన్నీ యాజ్ పర్ ప్లాన్ అవుతున్నాయి. ఇది కూడా యాజ్ పర్ ప్లాన్ అయిపోతే సెట్. ఇక్కడ కొన్ని సెట్టింగ్ చేసుకునేవి ఉన్నాయి. సో ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కర్నూలు నుంచి స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ స్టాప్ అనంతపూర్. అనంతపూర్ ఇక్కడ నుంచి 150 kilometers పోవాలి. 150 kilometersలో కంటిన్యూషన్ కొట్టేద్దాం అనుకుంటున్నాం. 150 కంటిన్యూ కొట్టేసి అనంతపూర్లో ఆపుకొని అనంతపూర్లో నా సైడ్ మిర్రర్ పెట్టించుకోవాలి. సైడ్ మిర్రర్ పెట్టించుకుంటే అయిపోతుంది. ఇక ఇంకా స్టాపులు లేకుండా ఎంత అయితే అంత కొట్టుకుంటే వెళ్తామని ఫిక్స్ అయినాం. ఫ్యూయల్ రీఛార్జ్ ఫుల్ ట్యాంక్లో కొట్టేయాలి. ఇంకా ఇప్పుడు అభిగాడు బండి 29 ఇస్తుందంట మైలేజ్.
కాదా కార్డే నా 11.4 అది కాదా హైయెస్ట్ రా నాది. నా బండి 30 ఇస్తుందన్న ఫ్రాన్స్ మైలేజ్. ఇచ్ పార్డ్ కొన్నప్పటి నుంచి ఫస్ట్ టైం 20 దాటి 30కి వచ్చింది బండి. లోకల్ హైదరాబాద్ అయితే ఎప్పుడు 20-22 ఇస్తుంది, దానికన్నా ఎక్కువ ఇయ్యదు. అభిగాడిది 29, అభినవ్ది 27. అభిరామ్ ఏం చేస్తున్నారా? మైలేజ్ క్యాల్కులేట్ చేస్తున్నాం, ఎంత వస్తుంది దానికి రా చెప్తా. చెప్పు. ఈ బండి ఎంత ఇస్తుంది? 29. ఇదేరా రే నాదే. చెప్పు. 30. ఈ బండి 27. అయ్యో తక్కువ వచ్చింది. 26. అయ్యా లోయెస్ట్ 26. అరే నాదే లోయెస్ట్ అని కూడా నాదే హైయెస్ట్ ఉంది కదా. ఇది అవి తాళం తీసుకొని పోతుంది బాయ్, జోబులు వేసుకొని. ఇచ్చే సో జావా షోరూమ్కి వచ్చినాం. పార్ట్ లేదన్నారు ఇందాక. ఇప్పుడు అభిరామ్కి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరు అంటే వాళ్ళని అడిగితే వాళ్ళు పార్ట్ వేరే దగ్గర నుంచి తెచ్చిచ్చారు. ఇంకా ఇప్పుడు ఫిక్స్ చేయించుకుందామని చెప్పి వచ్చేసినాం మళ్ళీ సర్వీస్ సెంటర్కి. సో ఇక షోరూమ్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఆ మిర్రర్ తెచ్చుకున్నాం కానీ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆడుగా అనిపిస్తుందో లేదో తెలియదు కానీ డిఫరెన్స్ అయితే అనిపిస్తుంది. ఏదో ఇక కర్ణాటక పోలీసు వాళ్ళ పంచాయతీ ఎందుకు మనకని చెప్పి ఈయనే పెట్టించుకొని వెళ్తున్నా. రాయల్ ఎన్ఫీల్డ్ మిర్రర్ లెఫ్ట్ది, రైట్ సైడ్ది జావా మిర్రర్. బాగుంది కదా మ్యాజిక్. హైలైట్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో కూడా ఓన్లీ లెఫ్ట్ ఉంటే రెండు పెట్టించుకుందాం అనుకున్నాం, ఓన్లీ లెఫ్ట్ ఉంది, రైట్ లేవు అన్నారు స్టాక్. సరేలే ఇక ఉన్నది పెట్టించుకుని పోలీసు వాడికి డిఫరెన్స్ అయింది, 2 మిర్రర్లు ఉన్నాయా లేవా అని చూస్తాడని ఇంకా పెట్టించుకొని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే అనంతపురం నుంచి స్టార్ట్ అయినాం. బెంగళూరు రీచింగ్ మాకు ఆల్మోస్ట్ 350 చూపిస్తుంది. చూడాలి ఎంత టైం పడుతుంది పోనీకి అని. సో ఫైనల్లీ ఇంకా మిర్రర్ పెట్టించేసుకున్నాం. ఇంకా నో బ్రేక్స్. లంచ్గా ఆపుకునేది ఉంది. ఇంకా లంచ్ తర్వాత ఇంకా కంటిన్యూషన్ కూడా మనం ఫిక్స్ అయిపోయినాం, ఆపకుండా సేలం దాకా. చూడాలి ఏడు దాకా అవుతుందో. కానీ 100 కిలోమీటర్స్కి ఒకసారి బ్రేక్ తీసుకోవడమే మంచిది అనిపిస్తుంది. ఫైనల్లీ మన తెలుగు స్టేట్ స్టార్ట్ చేసినాం. We are heading to Karnataka border. Bagepalli Toll Plaza, Karnataka. Here we go. మన స్టేట్స్ దాటేసినాం. కర్ణాటక కూడా ఆల్మోస్ట్ క్లోజ్డ్. కర్ణాటక కూడా క్రాస్ అయిపోయినాం. అదే కర్ణాటక క్రాస్ కాదే, బార్డర్ క్రాస్ అయినాం. టైం వచ్చేసి 1:25కి స్టార్ట్ అయినామంటే 1:20 కల్లా కర్ణాటక ఎంటర్ అయిపోయినాం, కర్ణాటక బార్డర్. పోలీసులు ఉన్నారు. కర్ణాటక హైవే పెట్రోల్ అంట. ఓవర్ స్పీడ్ చేస్తే లోపల వేయడానికి రెడీ ఉంటారు కొడుకులు. ఇప్పటికి స్టార్ట్ అయినప్పటి నుంచి 4 బ్రేక్స్ తీసుకున్నాం. మామూలుగా కాదు కదా భయ్యో, రైడింగ్ అంటాం కానీ మామూలు టాస్క్ కాదు. కానీ మస్తు ఎంజాయ్మెంట్ ఉంది.
హ్యాపీగా ఫన్ జాయ్ క్రేజీ అనిపిస్తుంది వైబ్. క్రేజీ రోడ్ క్రేజీ రోడ్ క్రేజీ రోడ్ మొత్తం స్నేక్స్ ఎక్కడే అనిపిస్తుంది. అభినవ్ అభిరామ్ హేమంత్ సాయి అభిరామ్ అభినవ్ ఇంకా ఈ బెంగళూరు హైవేలలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తారు. వాళ్ళ ముందు కొంచెం ఓవర్ స్పీడ్ అనిపించినా నెక్స్ట్ పెట్రోలింగ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు, అలా ఆపుతారు. వాళ్ళు ఫైన్లు వేస్తారా? పైసలు రావదామని చూస్తారు. ఫైన్లు వేసినా తర్వాత పట్టుకోవచ్చు. ఇక మన తెలంగాణలో ఇక్కడ కాదు, ఫైన్లు ఇయర్ పీకర్ మొత్తం చేతికి క్యాష్ కావాలంటారు. అప్పుడప్పుడు చూసుకోండి హైవేస్లలో డూప్లికేట్ పోలీసులు కూడా ఉంటుంది మధ్య ఫేక్ వాళ్ళు. ఫేక్ పోలీస్ మీద చాలా వస్తున్నాయి కదా రీల్స్, చూడండి తెలుస్తుంది. గోవా రూటు, కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ హైవేస్ వల్ల రెగ్యులర్గా వేరే స్టేట్ వాళ్ళు తిరుగుతారు కాబట్టి వాళ్ళ స్టేట్ కాకుండా వేరే స్టేట్ ఏ నెంబర్ ప్లేట్ కనిపించినా పోలీసు వాళ్ళు కావాల్సి ఆపుతూ ఉంటారు, పైసలు లాగుతారు. మీ దగ్గర ఏ మిస్టేక్ వాళ్ళకి దొరకకపోయినా ఏదో ఒక మిస్టేక్ దొరకబడదామని చూస్తారు. ఏదో ఒక పాయింట్ మీద పక్కా పైసలు అడుగుతారు. సో ఇప్పుడే మనది లంచ్ చేసుకొని బయలుదేరినాం. మేము చిక్బల్లాపూర్ దగ్గర లంచ్ చేసుకున్నాం. లంచ్ చేసుకొని ప్రస్తుతానికి వీఆర్ నియర్ ది బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్. ఇక్కడ నుంచి సేలంకి 250 కిలోమీటర్స్ చూపిస్తుంది. రీచింగ్ టైం వచ్చేసి 7:30. మన మధ్యలో అట్లా టీ బ్రేక్ తీసుకుంటే ఆల్మోస్ట్ 7:30 అంటే 8:30 9:30 కల్లా సేలం వెళ్ళిపోతాం మోస్ట్లీ. ఇంతసేపు మేము అందరం డిస్కౌంట్లో కాల్ మాట్లాడుకుంటూ నడిపించినాం. ఇప్పుడే వద్దని చెప్పి ఎవరి సాంగ్స్ అలా మినుకుంటూ పోతున్నాం. హైవేలో కదా ఇండికేషన్స్తో వెళ్ళిపోవచ్చులే అనుకుంటా. గూగుల్ మ్యాప్స్తో వచ్చిన పంచాయతీ రాంగ్ రూట్లో చూపిస్తుంది, మళ్ళీ హైవే ఎక్కాలి. ఎట్రా అందుకే గూగుల్ మ్యాప్స్ని నమ్ముకోదని చెప్తా. గూగుల్ మ్యాప్స్ షార్ట్ కట్ అని చెప్పి అన్నోన్ రూట్లో తీసుకోవచ్చుంది. అరే పోలీసు వాళ్ళు ఉంటే పంచాయతీ రా ఈ రోడ్డు. స్టంట్లు కానీ ఫస్ట్ ఉంటారు మా వాళ్ళు. మళ్ళీ అదే హైవే ఎక్కించారు. ఆ రూట్లో స్పీడ్ లిమిట్ లేదు, అట్లా వెళ్ళిపోదామన్నారు. అది మొత్తం చూస్తే మట్టి రోడ్ ఉంది, ఎందుకు దాంతో వచ్చిందని చెప్పి మళ్ళీ హైవేని ఎక్కుదామని చెప్పి మళ్ళీ హైవేని ఎక్కింది. అభిరామ్ టోల్ గేట్ 1.5 కిలోమీటర్. బండ్లకు టోల్ గేట్ లేదు, అది చాలా హ్యాపీ తెలుసా. కార్లు వస్తే ఈ పాటికి టోల్ గేట్లకే 2-3 వేలు ఎగిరిపోతాయి బండ్ల మీద కాబట్టి. నో టోల్స్. Two-wheeler has no toll in India.
ఫ్రీ టు రోమ్, ఎక్కడ పోతే అక్కడ పుక్కట్ల తిరగచ్చు, పుక్కట్ల రావచ్చు. కానీ పెట్రోల్ మందే అనుకో. ఇట్లా బండ్లకి సపరేట్ రూట్ ఇచ్చేస్తారు, వెళ్ళిపోండి రా మీరు అని. ఆ రూట్లో నుంచి మనం వెళ్ళిపోవాలి. కర్ణాటక హైవేస్ చాలా బాగుంటాయి. సిటీలోకి వెళ్తే మాత్రం దూల తీరిపోద్ది ట్రాఫిక్కి. ఔటర్ రింగ్ కూడా చూపించింది, ఎక్కినాం. అది హాఫ్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉంది, రూట్ డైవర్ట్ చేసారు. మళ్ళీ ఎటో తీసుకొచ్చింది. ఇది రూట్స్ అంతా ఆగమాగం ఉన్నాయి ఇక్కడ అంతా పిచ్చి తెస్తుంది. ఎందుకంటే మన హైదరాబాద్ రోడ్లే. రోడ్లు బాగున్నాయి కానీ డైరెక్షన్స్ కరెక్ట్ లేవు. బోర్డ్స్ కూడా లేవు, డైరెక్షన్ బోర్డ్స్ కరెక్ట్గా. ఇగో ఇది అన్కన్స్ట్రక్టెడ్ రోడ్ అంతా ఎట్లుంది చూడు. అక్కడి నుంచి ఆడికి బ్లాక్, ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉందంట. వావ్, ఇంత పెద్ద కన్స్ట్రక్షన్. దానికోసం ఆడ దిగి చుట్టూ దిగి మళ్ళీ సర్వీస్ రోడే ఎక్కినాం. ఇంకొక 45 కిలోమీటర్స్ సేమ్ రోడ్ అంట. దాని తర్వాత 1 లైన్ హైవే వస్తుందంట. ఈ రోడ్ అంతా గలీజ్ ఉండే ఇంతసేపు, ఇప్పుడు కొంచెం బెటర్. సగం స్పీడ్ బ్రేకర్లతో ఉంది రోడ్ అంతా. అబ్బా, 45 కిలోమీటర్స్ ఈ స్పీడ్ బ్రేకర్లు, ఈ పాట్ హోల్స్, ఈ విత్తనం నడిపించాలంట. ఒక్క వారం మంచి లేనందుకు పెద్ద పంచాయతీ అయిపోయింది రోడ్ అంతా తిరిగి పోనీకి. ఇక్కడ 1 వే చూపిరు. ఇదేం రోడ్ రబ్బా, ఇంత మంచిగా ఉంది. గోప్రోతో వచ్చిన పంచేది ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ ఒకటే, ప్రాపర్ బ్యాటరీ బ్యాకప్ ఉండదు. ఇప్పుడు ఒకటి నేను కంటిన్యూషన్ లాగ్ చేద్దామన్నా, కంటిన్యూషన్గా వీడియో ఆన్ చేసి పెడదామన్నా 15-20 మినిట్స్కి బ్యాటరీ డెడ్. 100% ఉన్న బ్యాటరీ 15-20 మినిట్స్ వీడియో మొత్తం కంటిన్యూషన్గా తీస్తే బ్యాటరీ డెడ్. అంటే నేను 5.3Kలో రికార్డ్ చేస్తున్నా వీడియో మొత్తం. ఆడియో కూడా హై క్వాలిటీ అని పెట్టుకున్నా. మైక్ కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే స్టార్టింగ్ కదా. మంచి మైక్ అనేది తీసుకున్నా బడ్జెట్లో. ఇంకా ప్రో మైక్ తీసుకోవాలి, అప్పుడు కొంచెం ఈ విండ్ నాయిస్ అనేది ఇంకా తక్కువ అవుతుంది. నేను ప్రస్తుతానికి యూజ్ చేస్తుంది గోప్రో 12 హీరో 12 బ్లాక్. అవుట్డోర్ సెట్టింగ్ పెట్టుకొని 5.3K 60 FPS రికార్డ్ చేస్తున్నా వీడియో. ఘోరమైన ట్రాఫిక్ ఉంది కదా.
ప్లేస్ పేరు ఏదో కూడా తెలియదు ఫ్రెండ్స్ మాకు. ఈ కర్ణాటక వాళ్ళు పోరా పో. ఒక్కనికి అవతలేదు. అమ్మ బండి మీద లగేజ్ ఉంది, ఎట్టు పోవాలి అర్థం కాక మేము పక్కకు అవుతే వెనుకొచ్చారని కొడుతురు. ఇక్కడ పోలీసులు ఏం బిగుతున్నాడు. ఘోరంగా సఫికేట్ అయిపోయినాం కదా బాయ్ ట్రాఫిక్లో. ఆ ట్రాఫిక్ వల్ల అందరం స్ప్లిట్ అయిపోయినాం. ఇంకెవరు మ్యాపాలు వేసుకొని పోదాం ఒక దగ్గర దాకా అని అనుకొని ఇక మ్యాప్ వేసుకున్నాం గమ్మున. వీళ్ళేమో ఆగంటారు అంటే ముందు వెళ్ళిపోయారు, ఆ డబ్బుడేమో ఇంకా ట్రాఫిక్లో స్టక్ అయిపోయాడు. 6.3 kilometers to Asti Nalur road. మనం సేలం పోయేదాకి పంచాయతీ, సేలం నుంచి అన్ని నియర్ బై ప్లేసెస్ 100 kilometers 150 kilometers బిలో ఉంటాయి. ఇక అలా ఈజీగా తిరగచ్చులే. ఒక్కసారి ఆ సిటీకి ఎంటర్ అయితే సేలం పోయినామంటే ఇంకా సెట్. నైస్ పల్లెటూరు వాతావరణం. ఏమైంది? స్క్రీన్ వస్తుందా? ఆఫ్ అయినప్పుడు చెప్పు. అభియాన్ లైసెన్స్ అడగడానికి పోలీసు వాళ్ళు ఆపిరు బండి. హేమంత్ సాయి గారిది క్రాష్ గార్డు వెల్డింగ్ ప్రీ వెల్డింగ్ వస్తుంది కదా, అది విరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెల్డింగ్ కొట్టించినాం. ఈ రోడ్ ఇంకా 17 kilometers ఉందంట. 17 to 20 kilometers అంటున్నారు. ఈ రోడ్ అయిపోతే హైవేనే అంటే ఇంకా ఏ అమ్మాయి పోలీసు వాళ్ళ దగ్గర ఒక 20 minutes వేస్ట్ అయిపోయింది. తమిళనాడు ఎంటర్ అయిపోయినాం. తమిళనాడు ఎంటర్ అయ్యి 4 kilometers వచ్చేసినాం ఆల్రెడీ. మొత్తం ఇట్లనే ఊరు ఉంది మొత్తం. ఇందాక పోలీసులని అడిగినాం ఇంకా ఎటు పోవాలి అని. అడిగితే ఇటే వెళ్ళండి, సేమ్ ఇదే రోడ్ ఉంటుంది, ఇది ఎంట్రన్స్ కాబట్టి ఇట్లా ఊరుంది, ఒక్కసారి మీరు కొంచెం ఎంటర్ అయిన సిటీలోకి ఎంటర్ అయితే మీకు హైవేస్ వస్తాయి అని అన్నారు. ఎన్ని కిలోమీటర్స్ అంటే ఒక 18 to 20 kilometers ఉంటుంది అని చెప్పారు.
తమిళనాడులో ఫస్ట్ టోల్ గేట్ రైట్ రాగానే ఇక్కడ రెండవది ఇంకా మనం పవర్ఫుల్ పవర్ తీసేసాం. సో ఇప్పుడు మనం న్యాచురల్ హైవే 844 మీద ఉన్నాం. సేలంకి ఇంకా 70 కిలోమీటర్స్ చూపిస్తుంది. 1 or 20 minutes అంట. ఇప్పుడు ఒక బ్రేక్ అయిపోయింది. సో డైరెక్ట్ ఇక నెక్స్ట్ సేలంలోనే ఆగడం. వీఆర్ స్టాపింగ్ నో వేర్. డైరెక్ట్ సేలంలోనే స్టాప్. ఇంకా సేలంకి వెళ్ళేసరికి 9-9:30 అవుతుంది. సో సేలం సిటీ ఎంటర్ అయిపోయినాం. ఒక్కసారి ఇట్లా ఆగి వాటర్ బాటిల్స్ అయిపోతే వాటర్ తీసుకొని తాగి పోతున్నాం రూమ్స్ కోసం. అదే వాటర్ బాటిల్ తీసుకున్న దగ్గర అడిగుండే వీళ్ళు ఏడో దొరుకుతాయి రూమ్స్ మంచి తక్కువ కాస్ట్లో. ఎందుకంటే ఇప్పుడు నైట్ వండుకొని పొద్దున్నే లేచి వెళ్ళిపోతాం. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా కొల్లీస్కి స్టార్ట్ అయిపోతాం. దానికోసం ఎక్కువ బడ్జెట్ ఎందుకని చెప్పి తక్కువలో దొరుకుతాయి అంటే ఇక్కడ ఏదో ఉందని చెప్పారు. ఇంకా అడిగి వెళ్ళిపోతున్నాం రూమ్ తీసుకోనికి. ఇంకా రూమ్ తీసుకొని బ్యాగ్స్ పెట్టేసి సెటిల్ అయ్యి కొంచెం ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసుకొని జల్దీ వండుకుంటే పొద్దున్నే లేచి ప్రయాణం స్టార్ట్ చేయొచ్చు. రేపటి నుంచి ఇంకా యాక్చువల్ సీనరీస్ స్టార్ట్ అవుతాయి మనకి. ఈరోజు దాకా మొత్తం ట్రావెలింగ్ అయింది. రేపటి నుంచి ఇంకా మేము విజిట్ కావాల్సుకున్న ప్లేసెస్కి విజిట్ అవుతాం పోయి. అభిరామ్ గడికి చెప్పిండు అనే లొకేషన్ ఏడనో.